నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ సహా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు కరోనా విలయం చెరిగిపోతుంది అనుకునేలోపే మళ్ళీ మహమ్మారి దూసుకొస్తోందా? ఇందులో ప్రమాదకర వేరియంట్లున్నాయా? వైద్య సంస్థలు ఏమంటున్నాయి? వైద్యులు ఏమని హెచ్చరిస్తున్నారు? నాలుగో ముప్పు కథ ఏంటి? ఇదే ఈరోజు స్టోరీ బోర్డ్. 2020కి ముందు ఇలాంటి ఓ మహమ్మారి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. చూస్తుండగానే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లక్షలాది ప్రాణాలు తీసింది. థర్డ్ వేవ్ కాస్త తక్కువ ప్రభావం చూపినా ఇప్పుడు మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజుకు 8,000 లెక్కన పెరుగుతున్న కేసులు జూలైలో పీక్స్కు చేరతాయని భావిస్తున్నారు. ఇదే జరిగితే మళ్లీ పాత దృశ్యాలే రిపీట్ అవుతాయా? ఫోర్త్ వేవ్ ముంచుకొస్తోందా? భారీగా పెరుగుతున్న కేసులు ఏం చెబుతున్నాయి? ప్రమాదకర వేరియంట్లు వ్యాపించే అవకాశాలున్నాయా? కరోనా ఎండమిక్ గా మారిపోతోందా? 2 ఏళ్లు దాటిపోయింది. 2 వేవ్లు సృష్టించిన విధ్వంసం ప్రపంచం ఇంకా మరిచిపోలేదు. ఒమిక్రాన్ చడీ చప్పుడు లేకుండా దాటిపోయినా ఇంకా కరోనా భయం పోలేదు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మళ్లీ వైరస్ వ్యాప్తి పెరిగిపోయింది. దేశంలో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. లేటెస్ట్ గా కొత్త కేసులు 8,000కు పైగా రిపోర్టయ్యాయి. దాంతో యాక్టివ్ కేసుల సంఖ్య 40,000ను దాటేసింది. శుక్రవారం దాదాపు 3.5 లక్షల మందికి టెస్టులు చేస్తే అందులో 8,329 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. 103 రోజుల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు కనిపించాయి. పాజిటివిటీ రేటు వరుసగా 3వ రోజు 2% పైనే నమోదైంది. మహారాష్ట్రలో 3,081 మందికి కరోనా సోకగా ఒక్క ముంబైలోనే ఆ సంఖ్య 1,956 ఉంది. దాంతో ఆ నగరంలో పాజిటివిటీ రేటు 12.74%కి చేరుకుని ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేరళలో 2,415, ఢిల్లీలో 655 మంది వైరస్ బారిన పడ్డారు. మళ్లీ కరోనా కేసులు పెరగడంతో బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం వైరస్ తో బాధపడుతున్న వారి సంఖ్య 40,370కి చేరుకుంది. శుక్రవారం ఒక్కరోజే కరోనాతో 10 మంది మరణించారు. మరోపక్క దేశ రాజధానిలో కరోనా కేసులు కొద్ది రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. మాస్కులను ధరించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహించడంతోనే వైరస్ వ్యాప్తి పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ లో ప్రజల ప్రయాణాలు, విహారయాత్రలు పెరిగిపోయాయి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్తున్నారు. అందుకే కేసుల్లో పెరుగుదల కనిపిస్తుందనే వాదనలు ఉన్నాయి. అందువల్లనే ఢిల్లీలో 10 రోజుల్లోనే కేసులు రెట్టింపయ్యాయి. అటు మహారాష్ట్రలో కోవిడ్ కేసులు మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 3,000కు పైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 4 నెలల్లో అత్యధికం కావడంతో కరోనా ఫోర్త్ వేవ్ భయాందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని జనవరి 23 తర్వాత మళ్లీ ఇప్పుడే కేసుల పెరుగుదలతో నిండిపోయింది. జూన్ 1 నుంచి 10 మధ్య మేలో 11,397 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో మేలో 3 కరోనా మరణాలు సంభవించగా జూన్ మొదటి 10 రోజుల్లోనే 4 మరణాలు రికార్డయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 13,329కి చేరుకుంది. గోండియా జిల్లాలో మాత్రమే 0 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్ర తర్వాత స్థానంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, హర్యానాలున్నాయి. గత వారంలోనే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కోవిడ్ విస్తరణ పెరగడంతో వైద్య వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నాయి. ఈ పెరుగుదలను గమనిస్తే దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ ప్రారంభమైనట్టే అని కొందరు వైద్యులు భావిస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి కరోనా కేసుల సంఖ్య దేశంలో మరింత పెరిగే అవకాశాలున్నట్టు కూడా వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు అధికంగా కనిపిస్తున్నా మరో 2 వారాల్లో అన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రజలను అప్రమత్తం చేయాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, గుంపులుగా తిరగవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గా మారకుండా ఉండాలి అని అంటే దాన్ని మనము కంట్రోల్లో పెట్టాలి. ఆల్రెడీ 2 డోసులు వేసుకున్నాం, బూస్టర్ డోస్ కూడా వేసుకున్నాం. సో వాటికి సంబంధించి మనకి ఇంకేమీ ఎక్స్ట్రా చేసేది లేదు. సో ఇప్పుడు కూడా కేసెస్ వచ్చి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఆల్రెడీ మనకి ఇమ్యూనిటీ వ్యాక్సిన్ ద్వారా వచ్చేసింది కాబట్టి సేఫ్ డిస్టెన్స్, దట్ SMS, సేఫ్ డిస్టెన్స్, మాస్క్ అండ్ శానిటైజేషన్ కంటిన్యూ చేస్తూ దీన్ని కంటైన్ చేయాలి. సో ఫోర్త్ వేవ్ రాకపోవచ్చు కానీ ఎక్కడో ఒక చోట కొన్ని కేసులు ఇలా ప్రతి సంవత్సరము తలెత్తుతూనే కొన్ని రోజులైతే ఎండమిక్ గా ఉంటుంది. నిజానికి చాలా మందిలో కరోనా ఇక పూర్తిగా మాయమైపోయిందనే అభిప్రాయం ఉంది. ఇదే ఇప్పుడు కొంప ముంచుతోంది. వైరస్ వేవ్లుగా వస్తుందని గత చరిత్ర చెబుతోంది. అంటే కొద్ది నెలలు ఉధృతంగా ఉన్న వైరస్ కొంచెం గ్యాప్ తీసుకుని మళ్లీ సరికొత్త వేరియంట్లతో విరుచుకుపడబోతోంది. ఇప్పుడు కరోనా కూడా 4వ వేవ్ ముంగిట ఉంది.
అయితే కరోనాను చాలా కాలం నుంచి లైట్ తీసుకుంటున్న జనం ఫోర్త్ వేవ్ సంగతి పూర్తిగా వదిలేశారు. కనీసం గుంపులో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరాన్ని పూర్తిగా మర్చిపోయారు. కనీసం శానిటైజర్ కూడా వేసుకోవడం లేదు. ఇప్పుడు కనిపిస్తున్న లెక్కలు చూస్తుంటే కరోనా ఫోర్త్ వేవ్ ఖాయమని అంటున్నారు కొందరు వైద్య నిపుణులు. మరోపక్క విమాన ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరి చేస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. అన్ని ఎయిర్పోర్ట్లకు ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేని ప్రయాణికులను ఇక ఎయిర్పోర్ట్లో కూడా అనుమతించరు. ప్రయాణంలో కూడా పూర్తి సమయం మాస్క్ ను ధరించాల్సిందేనని డీజీసీఏ చెబుతోంది. మాస్క్ లేని ప్రయాణికులను బోర్డింగ్ కు ముందే నిలువరించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. తెలంగాణ హైకోర్టు సైతం కోవిడ్ నియంత్రణపై ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఫోర్త్ వేవ్ పొంచి ఉందంటున్న వైద్య నిపుణుల హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. మాస్కులు లేకుండానే విహారయాత్రలు చేయడం, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరగడమే భారీగా కేసుల పెరుగుదలకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే వైరస్ కు గురైన వారు 3-4 రోజుల్లో కోలుకుంటున్నా కొందరిలో జ్వరం, ఒంటి నొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఊపిరితిత్తులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకపోవడం ఊరటనిస్తున్న అంశం. దీంతో ఆక్సిజన్ అవసరం లేకుండానే కరోనా రోగులు కోలుకుంటున్నారు. ఇప్పటి వరకైతే ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కానీ వైరస్ వ్యాప్తి పెరిగితే ఈ పరిస్థితి మారిపోయే ప్రమాదం ఉందనే చెప్పాలి. కొన్ని రోజుల తర్వాత ఇదే వైరస్ కొత్త వైరస్ గా స్ట్రాంగ్ మ్యూటేషన్ కనుక చెందితే, వేరియంట్స్ కాకుండా, వేరియంట్ అంటే చిన్న చేంజ్, స్ట్రాంగ్ మ్యూటేషన్ కనుక చేరితే అప్పుడు సీరియస్నెస్ పెరిగి ఇమ్యూనిటీ మనకు ఉన్నది పనికి రాకపోతే అప్పుడు మళ్ళీ పెద్దగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ అది ఈ దరిదాపుల్లో మనకి అనుకోకర్లేదు. సో ఎక్కువ కేసెస్ పెరగకుండా, మనము ఇబ్బంది పడకుండా, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లేకుండా, కార్డియాక్ కానీ ఊపిరితిత్తులు కానీ రక్తం సరఫరా మీద కానీ ఉండకుండా ఉండాలంటే చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా ఆ ఇబ్బందులు ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ SMS అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకొని మనము పాటించితే తీరాలి. మరోవైపు ఫోర్త్ వేవ్ ముప్పు ఉందనే అంశాన్ని ICMR కొట్టిపారేస్తోంది. భారత్లో కేసులు నమోదవుతున్నప్పటికీ వైరస్ మునుపటిలా ప్రమాదకరంగా మారి వ్యాప్తి జరిగే అవకాశం లేదంటోంది. మరోపక్క ప్రజలు కోవిడ్-19 ప్రోటోకాల్ కు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులకు సూచించింది. పరీక్షల సంఖ్యను పెంచాలని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పంపాలని కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలను కోరింది. ఆస్పత్రిలో బెడ్లు లేక కొందరు, ఆక్సిజన్లు లేక మరికొందరు చనిపోయారు. ఒక్కో ఇంజెక్షన్ లక్షలు పెట్టుకొని వైద్యం కోసం ఆస్తులు అమ్ముకున్న ఘటనలు చూశాం. మళ్లీ అలాంటి విపత్తు రాకూడదని కోరుకోని వారు లేరు. లక్కీగా వైద్య సంస్థలు ఫోర్త్ వేవ్ వాదనలు కొట్టిపారేస్తున్నాయి. కానీ పెరుగుతున్న కేసులు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో గత వారం 355 కేసులు నమోదు కాగా ఈ వారం 555 కేసులు నమోదయ్యాయి. దాదాపు 56% పైగా కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 40,000కు పైనే ఉంటే తెలంగాణలో 1000 లోపు బాధితులున్నారు. థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ కేసులు భారీగా వచ్చిన తర్వాత తగ్గుముఖం పట్టి మళ్లీ గత 2 వారాలుగా కొత్త కేసుల పెరుగుదల కనిపిస్తోంది. అటు ఏపీలో కూడా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నా ఆసుపత్రిలో చేరికలు, మరణాలు ఇప్పటివరకైతే నమోదు కాలేదు. 1000 మందిలో ఒకరిద్దరు మాత్రమే ఆసుపత్రిలో చేరుతున్నారు. మరణాలు ఇప్పటివరకైతే నమోదు కాలేదు. కానీ గత 3 రోజుల నుంచి రోజుకు 100కు పైగా కేసులు రావడం ప్రమాదకర పరిస్థితిని సూచిస్తోంది. కొన్ని అర్బన్ ఏరియాస్ లైక్ ముంబై, ఢిల్లీ అక్కడే ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. అయితే ఇది మనకి ఏం చెప్తుంది అంటే, మనకి ఏమన్నా ఫోర్త్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందా, మనం ఏం చేయాలి? అయితే సైంటిఫికల్గా మనకి లార్జ్ ఫోర్త్ వేవ్ వచ్చి మళ్ళీ బర్డెన్ అయితే ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. అయితే రోజు చూస్తున్నాం ఎంతో కొంతమంది చనిపోతున్నట్టు, బట్ ఏదో ఒక మోర్టాలిటీ రేట్ ఉంటుంది కానీ అది తక్కువగా ఉంటుంది. అలానే వచ్చిన వాళ్ళందరూ ఎవరు అడ్మిట్ అయితే అయ్యేంత కోల్డ్ వచ్చి కొంచెం నలతగా ఉండి చిన్న దగ్గు వచ్చి వాళ్ళు రికవర్ అయిపోతున్నారు. లంగ్ ఇన్వాల్వ్మెంట్ లేదు. సో కోవిడ్లో ఎప్పుడైనా మోర్టాలిటీ రావాలంటే అది లంగ్ని అటాక్ చేయాలి, లేదా మల్టీ ఆర్గాన్స్ లేక క్లాట్ అవ్వటం, రక్తాన్ని ఇబ్బంది పెట్టడం లాంటివి చేయాలి. అయితే దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ అంటున్నారు. ఆసుపత్రిలో చేరికలు, మరణాలు అతి స్వల్పంగానే ఉండే అవకాశం ఉందంటున్నారు. వ్యాక్సినేషన్ కవరేజీ దాదాపు 100% కావడం వల్ల ఎక్కువ మందిలో ఇమ్యూనిటీ తీసుకురాగలిగామని అంటున్నారు. ఇప్పుడు కేసులు కొంచెం పెరుగుతున్నా ఫోర్త్ వేవ్ కు కారణం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. మే నెల నుంచి ఇప్పటి వరకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 కేసులే దాదాపు 65% నమోదయ్యాయి. గత 2 రోజుల నుంచి BA.4, BA.5 వేరియంట్లకు సంబంధించిన కేసులు పెరుగుదల చూస్తున్నాం.
ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు లేవని డిహెచ్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కరోనా వ్యాపించినా ప్రమాదం లేదనుకున్నా ఎక్కువగా వ్యాపించినప్పుడు ఇతర ఆరోగ్య సమస్యలున్న వారిపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందని ఇప్పటికే స్పష్టమైన అంశం. ఇప్పుడు కూడా లక్షల్లో కరోనా కేసులు వ్యాప్తి చెందితే ఆసుపత్రిలో చేరాల్సిన వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే ఇప్పటికే వ్యాక్సినేషన్ అన్ని డోసులు వేసుకున్న వారికి కరోనా సోకదన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. ఇప్పటికే థర్డ్ డోస్ కూడా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. రోజువారీ డోసుల సంఖ్య కూడా పెంచింది. అయితే రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ముఖ్యంగా మే చివరి వారంలో 2000 కేసుల నుండి ప్రస్తుతం రోజుకి 8000 పైచిలకు కేసులకు కరోనా కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వైద్య సంస్థలు ఫోర్త్ వేవ్ ని కొట్టిపారేస్తున్నా కొందరు వైద్యులు మాత్రం 4వ వేవ్ వచ్చే అవకాశం ఉందనే హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళలో పెరుగుతున్న కేసులు ఆందోళనకరంగా ఉన్నాయంటున్నారు. అటు కర్ణాటకలో కూడా కేసుల పెరుగుదల మొదలైంది. తెలుగు రాష్ట్రాలకు పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడంతో జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన అవసరం లేదంటున్న తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. రెగ్యులర్ ఫ్లూ లక్షణాలతో పాటు జ్వరం, తలనొప్పి, స్మెల్ లేకపోవడం ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణలో పాజిటివిటీ రేటు 1% పెరిగిందని ప్రకటించారు. కరోనా ఇప్పట్లో పూర్తిగా పోదని, వచ్చే డిసెంబర్ వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలంగాణ వైద్య శాఖ చెబుతోంది. కేసులు పెరిగినా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని సూచిస్తోంది. ఇప్పటికే కరోనా 3 వేవ్స్ చూసాం. 4వ వేవ్ కూడా అనివార్యమంటున్న కొందరు వైద్యులు అది సెకండ్ వేవ్ అంత ఇబ్బంది పెట్టదని చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న గణాంకాలను బట్టి చూస్తే జూలై నుంచి దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదం ఉంది. కరోనా 1-2 వేవ్ల సమయంలో ప్రభుత్వాలు కొన్ని నియంత్రణలు, నిబంధనలు విధించాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. అంటే ఈసారి బాధ్యత మాత్రం ప్రజలదే. ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలే ఎక్కువ బాధ్యతతో ఉండాలి. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాయి. హర్యానా లాంటి రాష్ట్రాలైతే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పేస్తున్నాయి. ఢిల్లీతో పాటు గురుగ్రామ్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో కరోనాపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వం బాధ్యత కాదని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఫోర్త్ వేవ్ స్టార్ట్ అయిందా, ఇది ఇలానే పెరుగుతూనే ఉంటుందా? ఫోర్త్ వేవ్ గురించి మనం అసలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. భారతదేశంలో అందరికీ కూడా చాలా మందికి 80% ఆఫ్ ద పీపుల్కి వ్యాక్సినేషన్ అందజేయబడింది. అసెచ్ మిగతా వాళ్ళందరూ కూడా న్యాచురల్ ఇమ్యూనిటీ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మనం దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కేసులు పెరగడానికి గల కారణం ఏంటంటే మనలో రిటర్నింగ్ టు నార్మల్సీ. అన్ని రకాల కర్బ్స్ ఎత్తివేశారు. ప్రజలంతా కూడా హాలిడేస్కి ప్రయాణాలు అన్నీ మామూలుగా చేసేస్తున్నారు. అన్ని చోట్ల మామూలుగా తిరిగేస్తున్నారు. బిజినెస్ అంతా కూడా యాక్చువల్లీ చాలా బాగా జరుగుతుంది. దీనివల్ల కొన్ని కేసెస్ ఇంక్రీజ్ అయి ఉండవచ్చు. దీని గురించి అసలు ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. సెకండ్ వేవ్ తరహాలో కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం లాంటివి ఫోర్త్ వేవ్ లో ఉండవని హర్యానా తెగేసి చెప్పేసింది. దాదాపు ఇదే విషయాన్ని ఢిల్లీ కూడా పరోక్షంగా చెబుతోంది. సో దాదాపు రాష్ట్రాలన్నీ ఇదే పద్ధతి ఫాలో అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇకపై కరోనా కేసుల వ్యాప్తి ఎక్కువైతే దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రజలది కూడా. ఫోర్త్ వేవ్ లో భయపడాల్సిన విషయం ఏంటంటే ఇది పిల్లల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. అయితే ఇది ప్రాణాంతకం కాదని అంటున్నారు వైద్యులు. గొంతు నొప్పి, ముక్కు కారడం, అలసట, దగ్గు లాంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయని చెబుతున్నారు. అయినప్పటికీ వ్యాపిస్తుంది పిల్లల్లో కాబట్టి అశ్రద్ధ తీసుకోవద్దని సూచిస్తున్నారు. కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదంటూ స్వయంగా ప్రధాని మోడీ ఈ మధ్య ప్రకటన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఏదో చేస్తాయని ఎదురు చూడకుండా అంతా స్వీయ నియంత్రణ, స్వీయ జాగ్రత్తలు పాటించడం ఉత్తమమని చెప్పొచ్చు. వైరస్ వ్యాప్తి ఎప్పుడైనా అనూహ్యమే. వేవ్లుగా వ్యాపించే వైరస్ ఎప్పుడు ప్రమాదకర మ్యుటేషన్కు గురవుతుందో ఎవ్వరూ చెప్పలేం. సెకండ్ వేవ్లో వచ్చిన తరహా వేరియంట్ వస్తే జరిగే నష్టాన్ని మాటల్లో చెప్పలేం. కరోనా పుట్టిల్లు మళ్లీ వైరస్ గుప్పెట్లోనే ఉంది. అమెరికా ప్రస్తుతానికి ఆంక్షలు సడలించినా మన దగ్గర మాత్రం ఫ్లైట్ ఎక్కాలంటే మాస్క్ పెట్టుకోవాల్సిందే. ఇదే రేంజ్లో వైరస్ వ్యాపిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠినంగా నిబంధనలు అమలు చేయక తప్పదు. వైరస్ల చరిత్రలో వేవులు సహజం. ఇప్పుడు కోవిడ్ కూడా అదే బాటలో ఉంది. అయితే ఇప్పుడు కోవిడ్ పాండమిక్ నుండి ఎండమిక్ కు మారిందని వైద్యులు భరోసా ఇస్తున్నారు. మరోపక్క ఉత్తర కొరియాలో కరోనా ఉధృతి చైనాను బెంబేలెత్తిస్తోంది. దీంతో కోవిడ్ జీరో వ్యూహానికి ఇబ్బంది రాకుండా అక్కడి అధికారులు వింత ఆదేశాలిస్తున్నారు. ఉత్తర కొరియా నుంచి వీస్తున్న కోవిడ్ గాలి నుంచి రక్షించుకునేందుకు గాను సరిహద్దు ప్రాంత ప్రజలు కిటికీలు మూసుకోవాలని సూచిస్తున్నారు.
ఆ గాలి ద్వారా చైనా వైపుకు మహమ్మారి ప్రయాణిస్తుందని ఆందోళన చెందుతున్నారు. అధికారులు చేస్తున్న ఈ సూచనలు వైద్య సిబ్బందిని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మరోపక్క కరోనా కట్టడి విషయంలో ప్రపంచ దేశాలకు భిన్నంగా చైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఆ దేశం పాటించే కోవిడ్-0 వ్యూహంపై సొంత ప్రజలే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ చైనా నాయకత్వం మాత్రం తన విధానాన్ని సమర్థించుకుంటోంది, విమర్శకులపై చర్యలు తీసుకుంటోంది. ఇక ఈ ఏడాది టెస్టింగ్, వైద్య సదుపాయాలు, ఇతర కోవిడ్ కట్టడి చర్యల కోసం $52 బిలియన్ ఖర్చు చేయబోతోంది. అదే సమయంలో కరోనా విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన పలు ఆంక్షలను అగ్రరాజ్యం అమెరికా సడలిస్తోంది. అమెరికా వెళ్లాలంటే ప్రయాణానికి ముందు రోజు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాకే విమానాలను ఎక్కాలన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. కొత్త వేరియంట్ వచ్చి సమస్య జటిలమైతే తిరిగి ఈ నిబంధనను పునరుద్ధరించే అవకాశం ఉంటుందని చెప్పారు. విదేశాల్లో పరిస్థితి అలా ఉంటే మన దగ్గర మాత్రం మరికొన్ని నెలలు జాగ్రత్త పడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఓవైపు 4th వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాలపై కూడా వివాదం నెలకొంది. కరోనా మరణాల లెక్కింపులో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాటించిన పద్ధతిపై భారత్ ప్రశ్నలు లేవనెత్తింది. WHO అనుసరించిన పద్ధతి భారత్ వంటి దేశానికి సరైనది కాదని వ్యాఖ్యానించింది. పెద్ద సంఖ్యలో జనాభా నివసించే భారత్కు ఆ ఫార్ములా వాడకూడదని చెప్పింది. అయితే కరోనా ముప్పు తగ్గలేదని, జాగ్రత్తగా ఉండాల్సిందేనని WHO పదే పదే హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఒమిక్రాన్కి సంబంధించిన మ్యూటెంట్ కేసులు పలు రాష్ట్రాల్లో కనిపించడంతో జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేసులు ఇదే తీరులో పెరిగితే 4th వేవ్ ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. ప్రతి ఒక్కరూ కరోనా రూల్స్ పాటించాలని హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, శానిటైజర్లను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా కరోనా కాటు వేయడం ఖాయమంటున్నారు. పొరుగు దేశం చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. చైనా వాణిజ్య రాజధాని షాంఘై ఇంకా వైరస్ గుప్పిట్లోనే ఉంది. ఇప్పటికీ ఉత్తరాదిలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 3 వేవ్ల మాదిరిగానే ఈసారి కూడా మెట్రో నగరాల్లోనే కరోనా కలకలం మొదలైంది. దేశంలో 4th వేవ్ జూన్లో రావచ్చని కాన్పూర్ IIT గతంలో అంచనా వేసింది. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీంతో భారత్లో కరోనా మళ్లీ కలవరం కలిగిస్తోంది. మహమ్మారి ఇంకా ఉందని, దాన్ని ఏ స్థాయిలోనైనా తేలిగ్గా తీసుకుని తప్పు చేయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. చిన్న చిన్న అజాగ్రత్తలు పరిస్థితిని మరింత దిగజారుస్తాయని చెప్పింది. అన్ని దేశాలు టీకాల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించింది కూడా. కరోనా 3rd వేవ్ అనంతరం ఎపిడెమియాలజిస్టులు అనేక నివేదికల్లో వైరస్ స్థానిక దశకు చేరుకుందని, దీంతో ప్రజలకు ఎక్కువగా ప్రమాదం ఉండదని పేర్కొన్నారు. అయితే ఈ వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండిస్తోంది. ఇప్పటికీ పెనుముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారికి ఇప్పట్లో అంతం లేదా, దాదాపు ముగింపు దశకొచ్చిందని భావిస్తున్న కోవిడ్ పలు దేశాల్లో తిరిగి పడగ విప్పడం చూస్తుంటే మరోసారి భయాందోళనలు సృష్టిస్తోంది. పరిస్థితులు ఇప్పట్లో అదుపులోకొచ్చే అవకాశం కనిపించడం లేదు. వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగడంతో మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినా రూపు మార్చుకుంటున్న కొత్త వేరియంట్లతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒమిక్రాన్లోనూ రకరకాల సబ్ వేరియంట్లు విజృంభిస్తున్నాయి. కరోనా పుట్టిల్లు చైనా అందరికన్నా ముందు కోలుకున్నట్లు ప్రకటించినా ఇప్పుడు మహమ్మారి మరోసారి విజృంభించడంతో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే కరోనా వైరస్ ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు, మనతో పాటే ఉంది. ఇది పూర్తిగా నిర్మూలన అయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. పాండమిక్ గా మొదలైన ఈ మహమ్మారి ప్రస్తుతం ఎండమిక్ స్టేజ్ లో కొనసాగుతోంది. ఈ డిసెంబర్ నాటికి లేదా వచ్చే ఏడాది మధ్య కల్లా పూర్తిగా ఎండమిక్ స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మాత్రం ఇంకో 6 నెలల పాటు ఇలాంటి కేసుల పెరుగుదల కనిపిస్తుంది. ఇలా కేసులు పెరగడాన్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏకైక అస్త్రంగా మాస్క్ పెట్టుకోవాలి. బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణాలో ప్రయాణించేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అంత ప్రమాదకరంగా లేకున్నా అజాగ్రత్తగా ఉంటే మాత్రం పరిస్థితి చేయి దాటిపోవడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు.